ఈ రోజు మహాభారతంలోని 30వ అధ్యాయం. యుధిష్ఠరుడితో ఇంద్రప్రస్థలో ఉండే బ్రాహ్మణులు ఆయనతో పాటు అడవికి కూడా వచ్చారు. అంత పెద్ద సంస్థని చూసుకోవడం కష్టంగా ఉండేది. కొంతకాలం అయినాక అర్జునుడు కూడా పశుపతాస్త్రం కోసం వెళ్లారు. లోమస అనే ఒక బ్రాహ్మణ ఋషి పాండవులు ఉండే నివాసంకి వస్తారు. ఆయన యుధిష్ఠరుడికి ఇలా సలహా ఇస్తారు. మీతో పాటు చాలా మంది ఉన్నారు. మీరు తీర్థయాత్రలకి వెళ్లేటప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే పెద్ద బలగంతో కష్టం అవుతుంది. మీ పరివారాన్ని తగ్గిస్తే మంచిది అని సలహా ఇస్తారు. యుధిష్ఠరుడికి కూడా చాలా కాలం నుంచి కష్టంగానే ఉంటుంది. అందుకనే ఆయన అనుచరులతో ఇలాగంటారు. ఈ కష్టకాలంలో కూడా మీరు నాతో పాటు వచ్చారు. ఇప్పుడు ఇంకా మీరు ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళొచ్చు. కావాలి అనుకుంటే పాంచాల రాజ్యానికి రాజు అయిన ద్రుపదరాజు దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అని చెప్తారు. పాండవులు పుణ్యక్షేత్రాలకి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కొత్త కథలకి సాంప్రదాయాలకి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. అలాంటి ఒక కథే అగస్త్య. అగస్త్య మహర్షి ఒక రోజు వాళ్ళ పూర్వీకుల ఆత్మలు తలకిందులుగా వేలాడి ఉండడం చూస్తారు. అసలు మీరు ఎవరు, మీకు దుస్థితి రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతారు. దానికి ఆ ఆత్మలు ఇలా జవాబు చెప్తారు. మేము నీ పూర్వీకులం. మీరు వివాహం చేసుకొని సంతానం పొందకపోతే మీ తర్వాత మాకు తర్పణాలు సమర్పించడానికి ఎవ్వరూ ఉండరు. మిమ్మల్ని ఒప్పించడానికి మేము ఈ కఠినమైన చర్యను చేపట్టాము. ఎప్పుడైతే అగస్త్య ఈ మాటలు విన్నారో ఆయన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. విదర్భ దేశపు రాజుకి పిల్లలు ఉండరు. అగస్త్య దగ్గర ఆశీర్వాదం పొందడానికి విదర్భ ఒక మాట ఇస్తారు. విదర్భ రాజుకి వరం ఇచ్చినాక అగస్త్య ఇలా ప్రకటిస్తారు. రాజు ఒక అందమైన అమ్మాయికి తండ్రి అవుతారు. షరతు ప్రకారం ఆవిడ్ని నాకు పెళ్లికి ఇవ్వాలి అని. తొందరలోనే మహారాణికి ఒక అమ్మాయి పుడుతుంది. ఆవిడ పేరే లోపముద్ర. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఆవిడది అరుదైన అందం. క్షత్రియ ప్రపంచంలో ఆమె ఆకర్షణ ప్రసిద్ధి చెందింది. అగస్త్య మీద ఉన్న భయంతో ఏ యువరాజు కూడా ఆవిడ దగ్గరికి రావడానికి ధైర్యం చేసే వాళ్లే కాదు. అలా రోజులు గడుస్తాయి. అగస్త్య మహర్షి విదర్భ రాజ్యానికి వస్తారు. రాజుని ఆయన కుమార్తెని అప్పగించమని చెప్తారు. రాజు సున్నితంగా పెంచబడిన ఆయన కూతుర్ని ఇవ్వడానికి అయిష్టంగా ఉంటారు. కానీ ఒప్పుకోకపోతే మహర్షికి వచ్చే కోపం గురించి కూడా ఆలోచించి భయపడతారు. లోపముద్ర వాళ్ళ తల్లి తండ్రి అసంతృప్తిలో ఉన్నారు అని తెలుసుకొని చాలా బాధపడుతుంది. మహర్షిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్తుంది. ఆ మాటలకి రాజు ఉపశమనం పొందుతారు. అగస్త్యకి మరియు లోపముద్రకి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇంకా యువరాణి మహర్షితో వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆయన ఆవిడ ఖరీదైన దుస్తులు మరియు విలువైన ఆభరణాలు విడిచి రమ్మని చెప్తారు. ఎలాంటి ప్రశ్న అడగకుండా లోపముద్ర ఆవిడ చెలికత్తెలకి అవి అన్ని పనిచేస్తుంది. ఆవిడ జింక చర్మం బెరడు ఒక వస్త్రం ధరించి సంతోషంగా ఆయనతో పాటు వెళ్తది. లోపముద్ర మరియు అగస్త్య గంగాద్వార దగ్గర తపస్సులో వాళ్ళ సమయాన్ని గడుపుతారు. అలాగా వాళ్ళిద్దరి మధ్యన బలమైన మరియు శాశ్వతమైన ప్రేమ పుడుతుంది. వాళ్ళు అడవిలో ఆశ్రమంలో ఉండడం వల్ల వాళ్ళ దాంపత్య జీవితానికి ఏకాంతం ఉండదు. అలా ఒక రోజు ఆమె సిగ్గుపడుతూ వినయంగా తన మనసులోని మాటను తన భర్తకు చెప్తది. ఆమె ఇలాగా అంటది. నా కోరిక ఏంటంటే ఒక రాజ్య పరుపు, ఆభరణాలు ఎలాగైతే మా నాన్నగారితో ఉండేటప్పుడు ఉండేవో అలాగే మీకు కూడా మంచి వస్త్రాలు మరియు ఆభరణాలు. అప్పుడు మన జీవితాన్ని మనం మనస్ఫూర్తిగా ఆనందించవచ్చు. అగస్త్య నవ్వుతా ఇలాగా అంటారు. నా దగ్గర అంత ధనము లేదు. నీకు కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించలేను. మనం అడవిలో నివసించే బిచ్చకాల కాదా? కానీ లోపముద్రకి తెలుసు ఆయన పతిదేవుడికి అకాలమైన శక్తి ఉందని. ఆవిడ ఇలాగా అంటది. ప్రభు, మీ తపస్బలం చాలా శక్తివంతమైనది. మీరు తలుచుకుంటే ఒక్క క్షణంలో ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా తీసుకురాగలరు. అగస్త్య ఇలాగా అంటారు. నువ్వు చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ సుఖాల కోసం తపస్బలాన్ని వాడుకుంటే తొందరలో శూన్యం అయిపోతాము. వాళ్ళ భార్య ఇలాగా అంటారు. మనం సుఖంగా సౌకర్యవంతంగా గడపడానికి ఎంత ధనం అయితే కావాలో అంత ఉంటే సరిపోతుంది. అగస్త్య ఒక సాధారణ బ్రాహ్మణుడు లాగా భిక్షాటన చేయడానికి రాజుల దగ్గరికి వెళ్తారు. అలా అగస్త్య చాలా ధనం ఉన్న ఒక రాజు దగ్గరికి వెళ్తారు. ఋషి రాజుతో ఇలాగ అంటారు. నేను సంపద కోసం అన్వేషిస్తా ఇలాగ వచ్చాను. ఇతరులకి ఎలాంటి హాని మరియు నష్టం కలిగించకుండా నేను ఎంత సంపదకి అయితే అర్హున్నో నాకు అంత ఇవ్వండి అని అంటారు.
రాజు వాళ్ళ రాష్ట్రం ఒక ఆదాయపు పన్ను మరియు వ్యయం గురించి చెప్పి ఏదైనా మిగిలితే అది మీరు తీసుకోవచ్చు అని అంటారు. మహర్షి ఆ లెక్కలన్నీ చూసి ఇంకా ఏమీ మిగలలేదు అని అర్థం చేసుకుంటారు. అగస్త్య ఇలాగ అంటారు, ఇప్పుడు నేనేమైనా బహుమానాన్ని స్వీకరిస్తే దాని వల్ల ప్రజలకి కష్టం అవుతుంది అని చెప్పి సెలవు తీసుకుంటారు. రాజు కూడా మీతో పాటు వస్తాను అని వెళ్తారు. అలా వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్తారు. అక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంటది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఏ రాజు కూడా వాళ్ళ ప్రజల పైన ఎక్కువ పన్నుని వేయకూడదు. ఎంత ఖర్చు అయితే ఉంటుందో అంతే వేయాలి. అగస్త్య ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అసురుడైన ఇల్వల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఇల్వల మరియు ఆయన సోదరులైన వటపై బ్రాహ్మణుల పైన నిష్కలమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. వాళ్ళని చంపడానికి ఆసక్తికరమైన ప్రణాళికలు వేస్తారు. ఇల్వల బ్రాహ్మణుల్ని విందుకి ఆహ్వానించేవాడు. ఆయన మాయాశక్తితో ఆయన సోదరుడైన వటపైని ఒక మేకలాగా మార్చి చంపి వండేవాడు. ఆ విందుని అతిథులకి పెట్టేవాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవాళ్ళు. బ్రాహ్మణులు విందు తినడం అయిపోయినాక ఇప్పుడు ఇల్వల ఆయన సోదరుడైన వటపైని బయటికి రా అని పిలుస్తాడు. లోపలున్న వటపై ప్రాణంతో తిరిగి రావడం వల్ల అది ఆరగించిన వాళ్ళు చనిపోయేవాళ్ళు. వాళ్ళిద్దరు క్రూరంగా నవ్వుకునేవాళ్ళు. అలా చాలా మంది బ్రాహ్మణులు చనిపోయారు. ఎప్పుడైతే అగస్త్య ఇల్వల చుట్టుపక్కల ఉన్నారు అన్న విషయం తెలుసుకుంటారో అప్పుడు ఆయన్ని విందుకి ఆహ్వానిస్తారు. వటపై మాంసంగా మారిన ఆ విందుని మహర్షి తింటారు. విందు తినడం అయిపోయినాక ఇల్వల వటపైని పిలవడం మొదలు పెడతాడు. ఇల్వల ఆ మంత్రాన్ని గట్టిగా అరుస్తా ఉంటాడు, వటపై బయటికి రా, వటపై బయటికి రా అని. అగస్త్య నవ్వి ఆయన పొట్టని తడుముకుంటారు. ఓ వటపై, నా పొట్టలోనే అరిగిపో శాంతంగా, ఈ ప్రపంచం మంచి కోసం అని అంటారు. ఇల్వల గట్టిగా అరుస్తా ఉంటాడు భయంతో, ఓ వటపై బయటికి రా తొందరగా అని. అటు ఎలాంటి ప్రతిస్పందన అనేది ఉండదు. మహర్షి కారణం ఏంటో వివరిస్తారు. వటపై అరిగిపోయాడు, మంత్రం ఇంకా పని చేయలేదు అని చెప్తారు. అసురుడు అగస్త్యకి నమస్కరించి అతను కోరిన సంపదను అతనికి అప్పగిస్తారు. అలాగా లోపముద్ర కోరికని తీరుస్తారు. అగస్త్య ఆవిడ్ని ఇలాగ అడుగుతారు, నీకు 10 మంది సాధారణమైన కొడుకులు ఎవరైతే మంచి వాళ్ళు కావాలా, లేకపోతే 10 మంది బలమున్న ఒక్క మంచి కొడుకు కావాలా? లోపముద్ర ఇలాగ అంటారు, నాకు ఒక్క కొడుకు కావాలి, ఎవరైతే గుణవంతుడు మరియు విద్యావంతుడో అని. అలాగా వాళ్ళకి ఒక కొడుకు పుడతారు. ఒకసారి వింధ్య పర్వతాలు మెరు పర్వతాల మీద ఈర్ష్యతో పెరుగుతా ఉంటాయి. దాని వల్ల సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలకి అడ్డుగా ఉంటది. ఆ ప్రమాదాన్ని నివారించలేక దేవతలు అగస్త్య దగ్గరికి వెళ్తారు. మహర్షి వింధ్య పర్వతాల దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని దక్షిణం నుంచి దాటి మళ్ళీ ఉత్తరానికి తిరిగి వచ్చేంత వరకు మీరు పెరగడం ఆగిపోండి అని చెప్తారు. వింధ్య పర్వతాలు అగస్త్యుని గౌరవించి ఆయన అభ్యర్థనకు తల ఉంచారు. అగస్త్య ఉత్తరానికి తిరిగి రాలేదు, దక్షిణంలోనే స్థిరపడ్డారు. అందుకనే ఈ రోజుకి కూడా వింధ్య పర్వతాలు పెరగలేదు, అలాగే ఉన్నాయి మహాభారతంలో చెప్పిన ప్రకారం. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.